అందరికీ నమస్కారం. మనందరికీ రామాయణ మహాభారతాల గురించి కొంచెమైనా పరిచయం ఉంది. కానీ మనకి తెలియని కథలు హిందూ పురాణాలలో చాలా ఉన్నాయి. మాకు దొరికిన పుస్తకాలు, ఇంటర్నెట్ సహాయంతో వాటిలో కొన్నైనా చెప్పటమే మా ప్రయత్నం. ఈ పురాణాలు భారతీయ సంస్కృతి, ఆచారాలు, నైతికతలను అర్థం చేసుకోవడానికి మరియు దేవతల పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి చాలా ముఖ్యమైనవి. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం మంటగలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం 10 అవతారాలు ఎత్తాడు. ఇందులో మొదటిది మత్స్యావతారము, అనగా చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేయటం. ఈ అవతారంలో విష్ణువు 2 పనులు చేసినట్లుగా పురాణగాథ. అవి సృష్టికి అవసరమైన జీవరాశుల్ని నావలో జలనిధిని దాటించటం మరియు వేదాల్ని కాపాడటం. ఇక కథ విషయానికి వస్తే, సత్యయుగంలో మనుషులు మానవత్వం మరిచిపోయి ఆచారాలు విడిచి అస్తవ్యస్తంగా జీవిస్తున్నారని బ్రహ్మ మొదలగు దేవతలందరూ గ్రహించి భూలోకాన్ని పునర్నిర్మించాలని అనుకుంటారు. అందుకోసం భూమిని వరదల్లో ముంచేయాలని నిర్ణయించుకుంటారు. అలాగే మహావిష్ణువు ఈ కార్యానికి సంబంధించిన మార్గదర్శకాలుగా 4 వేదాలను బ్రహ్మదేవునికి ఇస్తాడు. ఈ కార్యం మొదలుపెట్టక ముందు బాగా అలసిపోయిన బ్రహ్మ యోగనిద్రలో ఉండగా అతని ముక్కు నుండి హయగ్రీవ అనే గుర్రపు శిరస్సు కలిగిన రాక్షసుడు బయటికి వస్తాడు. కొన్ని కథల్లో ఆ రాక్షసుడి పేరు సోమకాసురుడని కూడా చెప్తారు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే, మనం విద్యకు, జ్ఞానానికి ప్రతీకగా పూజించే హయగ్రీవుడు ఈ రాక్షసుడు ఒకరు కాదు. అలా బయటికి వచ్చిన ఆ రాక్షసుడు విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మ దగ్గర నుండి ఆ 4 వేదాల్ని దొంగలిస్తాడు. ఎవ్వరికీ దొరకకూడదని ఆ రాక్షసుడు భూమి మీద సముద్రపు లోతుల్లో దాక్కుంటాడు. అప్పుడు మహావిష్ణువు ఆ రాక్షసుల్ని సంహరించి వేదాల్ని రక్షించటానికి బాధ్యత తీసుకుంటాడు. అలాగే మత్స్య పురాణంలో కథ ప్రకారం సత్యవ్రతుడు అనే ద్రవిడరాజు మహావిష్ణువు భక్తుడు. ఇతన్ని మనువు అని కూడా పిలుస్తారు. సత్యవ్రతుడు చాలా నీతిమంతుడు. ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ నిత్యం విష్ణువుని పూజిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా ఆ మహావిష్ణువు దర్శనం కలిగితే జన్మ ధన్యమవుతుందని ఎదురు చూస్తుంటాడు. ఒకరోజు సత్యవ్రతుడు సంధ్యావందనం చేసే సమయంలో నదిలో దిగి చేతిలో నీరు తీసుకుని స్వామిని స్మరించి నీరు వదిలిపెట్టబోతుండగా వదిలిపెట్టవద్దని మాటలు వినబడతాయి. అప్పుడు సత్యవ్రతుడు దోసిట్లో ఒక చేప కనిపిస్తుంది. ఆ చేప, రాజుని నన్ను నదిలో వదలొద్దు, ఇక్కడ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, నన్ను కాపాడమని అడుగుతుంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను ఒక కూజాలో వేస్తాడు. మరుసటి రోజుకి ఆ చేప పెరిగి పెద్దదయ్యింది. ఇక ఆ పాత్ర సరిపోవటం లేదు, పాత్ర మార్చమని అడుగుతుంది. రాజు ఆ చేపను ఇంకొక పెద్ద గిన్నెలోకి మారుస్తాడు. అక్కడ కూడా ఆ చేప బాగా పెరిగి మరో చోటికి మార్చమంటుంది. అప్పుడు ఆ చేప ఒక కొలనులోకి, అక్కడ నుండి ఒక చెరువులోకి, తరువాత ఒక నదికి, ఆ తరువాత ఇంకా పెద్ద నదికి, ఇలా ఎన్ని మార్చినా ఆ చేప పెరిగిపోవడంతో రాజు ఆ చేపను మహాసముద్రంలోకి విడుస్తాడు. అప్పుడు ఆ రాజుకి ఈ చేప మామూలు చేప కాదని అర్థమవుతుంది. సత్యవ్రతుడు తన ఇష్టదైవమైన ఆ మహావిష్ణువుని స్మరిస్తాడు. ఆ మహావిష్ణువు మత్స్యావతారంలో సత్యవ్రతునికి దర్శనమిస్తాడు. పైన భాగం విష్ణువు, క్రింది భాగం చేప రూపంలో ఉన్న ఆ మత్స్యావతారాన్ని చూసి సత్యవ్రతుడు తన కోరిక తీరిందని, జన్మ ధన్యమైందని పరమానందం పొందాడు. అప్పుడు మహావిష్ణువు సత్యవ్రతుల్ని ఆశీర్వదించి, నువ్వు నన్ను చూడాలనుకున్నావు కదా, అందుకే నీకు దర్శనం ఇచ్చాను. అలాగే ఇంకొక 7 రోజుల్లో ఈ భూమి అంతా ప్రళయం రాబోతుంది. ఈ భూలోకం అంతా మునిగిపోయి ఒకే సముద్రంలో అవుతుందని చెప్తాడు. మానవ లోకానికి ఇంత భయంకరమైన ముగింపుకు కారణమేమిటి స్వామి అని సత్యవ్రతుడు అడగగా, లోకంలో నీతి అంతరించిందని, తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాలని, ఈ లోకంలో నువ్వొక్కడివే ఉత్తమంగా జీవిస్తున్న కారణంగానే నిన్ను కలవడానికి వచ్చానని చెప్తాడు. అలాగే నేటి మొదలు 7వ రోజున ఒక నౌక వస్తుంది. పునఃసృష్టికి కావలసిన అన్ని రకాల విత్తనాలు, ఔషధాలు, సప్త ఋషులు మరియు
మరియు అన్ని రకాల జంతువులు జంటల్ని మరియు వాసుకి పాముని సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా 7వ రోజున ప్రళయం సంభవిస్తుంది. అదే సమయంలో విష్ణువు చెప్పిన విధంగా విత్తనాలు, ఔషధాలు, సప్తఋషులు, జంతువులతో మనువు సిద్ధంగా ఉంటాడు. ఇంతలో మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు సముద్రపు అడుగు భాగంలో ఉన్న హయగ్రీవుణ్ణి సంహరించి వేదాల్ని రక్షిస్తాడు. ఈలోగా ఒక పెద్ద నావ సత్యవ్రతుడు వేచి ఉన్న దగ్గరికి వస్తుంది. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా అంతా ఆ నావలో సురక్షితంగా ఎక్కుతారు. అప్పుడు ఒక పెద్ద చేప రూపంలో ఉన్న మహావిష్ణువు ఆ నావకు వాసుకి పాముని తాడులా ఉపయోగించి తన కొమ్ముకు కట్టమని చెప్పగా సత్యవ్రతుడు మహావిష్ణువు ఆదేశాల ప్రకారం చేస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు ఆ అలల తాకిడికి నావకు ఏమీ జరగకుండా సురక్షితంగా కాపాడుతాడు. ఆ విధంగా జలప్రళయం నుండి వారిని, వేదాల్ని రక్షించి కొత్త యుగం ప్రారంభించడానికి నాంది పలుకుతాడు.